హాయ్ అండి. అందరికీ నమస్కారము. నేను మీ మమత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ మొదటి ముద్ద. ఈరోజు వీడియోలో చామగడ్డ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా సింపుల్ వేలో టేస్టీగా చూపిస్తాను. ఈ విధంగా గనక చామగడ్డ పులుసు చేసుకుంటే తినే కొద్దీ తినాలనిపిస్తుంది. పుల్లగా, కారకారంగా భలే ఉంటుంది. చామగడ్డ, కోడిగుడ్డు అలాగే చామగడ్డ, రొయ్య పొట్టు కాంబినేషన్‌లో చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బావుంటుంది. అవి తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే చామగడ్డ పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాక అర టీ స్పూన్ దాకా మెంతులు, అలాగే 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. మెంతులు టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. మెంతులు కొంచెం ఎక్కువే పడతాయి పులుసు కూరల్లోకి. ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొద్దిగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఉల్లిపాయలనేవి కొద్దిగా కలర్ మారిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజు టమాటాలను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా ఒకసారి బాగా కలిపేసేసి టమాటాలు పూర్తిగా మెత్తబడిపోయేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు తొందరగా మగ్గేందుకు కావాల్సుంటే కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోండి. నేనైతే సాల్ట్ కూడా వేయలేదు. ఆల్రెడీ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను కాబట్టి చాలా తొందరగా మగ్గిపోతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా! టమాటాలైతే పూర్తిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 1/4 కేజీ చామగడ్డల్ని శుభ్రంగా కడిగేసి, ఉడకబెట్టుకొని ఇలా పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, అర టీ స్పూన్ దాకా పసుపు, 1 ½ టీ స్పూన్ దాకా కారం అనేది వేసుకోవాలి. ఇందులో కొంచెం కారము, అలాగే పులుపు ఎక్కువే పడతాయి. ఉప్పు కూడా పడుతుంది. చామగడ్డకి ఈ ఉప్పు, కారం అనేది బాగా పట్టేలాగా కలిపేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఇందులోకి ముందుగానే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని ఇలాగా పల్పు తీసి రెడీ పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్న తర్వాత మనకి పులుసుకు తగ్గట్టుగా నీళ్ళనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు దాకా నీళ్ళనేది యాడ్ చేసుకున్నాను. ఇది మరి పల్చగా ఉండకూడదండి. కొంచెం చిక్కగానే ఉండాలి. అందుకని నీళ్ళు కూడా కొద్దిగా తక్కువే వేశాను. ఒక కప్పు మాత్రమే వేశాను. ఇది మొత్తం బాగా కలిపేసేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి మంటని హై ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంటే మనకి పులుసు చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా! పులుసనేది బాగా చిక్కబడిపోయింది. మరి పులుసుగా ఉంటే అన్నంలోకి అంత టేస్టీగా ఉండదండి. ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా! పులుసు బాగా చిక్కబడిపోయింది. పులుసు కూరల్లోకి మెంతులనేవి ఎక్కువ టేస్ట్ వస్తుందండి. మనం ఎక్కువే వేసాము మెంతులు కూడా. మీరు కావాల్సుంటే కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతుల్ని బాగా రోస్ట్ చేసేసి పొడి చేసుకొని వేసుకోవాలి. లాస్ట్‌లో కావాల్సుంటే వేసుకోవచ్చు. మనకైతే అవసరం లేదు. ఇది చేపల కూర టేస్ట్ వస్తుందండి. చాలా బావుంటుంది. తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.